Hi, Namaste, welcome back to our channel. Na per Sahiti and Tinuma Mummy. So, welcome back everyone, and if you're new to our channel, please make sure to like and subscribe, and me, family and friends కూడా share చేసుకోండి. Also, మీరు గనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే, make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. ఈ రోజు అయితే Monday. Well, ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి మండే వచ్చింది అండ్ దాట్ మీన్స్ ఏంటిమా మమ్మీతో మండే. ఎస్, సో ఈరోజు అయితే ఒక యూనిక్ రెసిపీ చూపిపోతున్నాము. అంటే నా ఫేవరెట్ వెజిటబుల్తో చూపిపోతున్నాము. నిజంగానే సాహితిక్ ఫేవరెట్ వెజిటేబుల్ అనాలా, ఫ్రూట్ అనాలా, ఏమనాలో తెలియదు కానీ గ్రీన్ మ్యాంగో, రా మ్యాంగో ఉంటుంది కదా, అవును. దానికి నేను చాలా ఈరోజు సిగ్నిఫికెంట్గా ఉన్నాను. సాహితి చాట్ చెప్పిస్తాను వీడియోలో. ఏంటిది రా మ్యాంగో ఎందుకు ఈరోజు పిక్ చేసుకున్నాను అని. ఓ చెప్పను, ఎలా చెప్పో చూస్తాను బుడ్డి. సో బేసిక్లీ ఏంటంటే ఈరోజు దాంతో ఒక పచ్చడి చేయబోతున్నాము. ఇదేంటంటే ఇట్లా ఫర్ ఎవర్, అంటే ఇట్లా 2-3 months ఉండేది కాదు, ఒక 1 week లో అట్లా 1 week లో అలాగా, కానీ ఇమీడియట్ గా కూడా తినొచ్చు అనమాట. సో ఇది యాక్చువల్గా మా నాయనమ్మ చాలా బాగా చేస్తుంది. నాకు చాలా గుర్తు కూడా ఉంది చేసి పెట్టటము, మేము తింటాం అవన్నీ. ఏం స్టార్ట్ చేయాలి చెప్పు. ఏంది బుడ్డి మా నాయనమ్మ గురించి అంత బాగా చెప్తుంటే చెప్పు. మీ అమ్మ కదా మీ ఫేవరెట్. అవును, ఫేవరెటే, కానీ ఇక్కడ నిలబడి చెప్పే బదులు పని చేస్తా చెప్పచ్చు. సరే అయితే మ్యాంగోస్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా, యాక్చువల్ గా మొన్న చెప్పిద్దిలే సాహితి చెప్తుంది. మ్యాంగోస్, దాని తర్వాత రెడ్ చిల్లీస్ బుడ్డి. ఓకే, ఇంకా అంతేలే, గార్లిక్ కూడా రెడీగా పెట్టాను. ఈరోజు చాలా లేట్ అవుతుంది, అందుకనే ఫస్ట్ ర్యాక్ లో కింద కవర్ లో ఉంటాయి, ఫస్ట్ ర్యాక్. సో ఈ మ్యాంగోస్ ఏంటంటే చాలా చాలా రోజుల తర్వాత మాకు బాగా అనిపించినాయి. అంటే చాలా ఫ్రెష్గా పచ్చడికి సెట్ అవుతాయి అని తెచ్చాము. యాక్చువల్లీ ఇండియన్ స్టోర్లో ఉంటాయి, ఆర్ మీకు ఇండియన్ స్టోర్లో అంత ఫ్రెష్గా అనిపిపోతే లోకల్ లైక్ మెక్సికన్ స్టోర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అయినా సెల్ చేస్తారు. ఒక్కోసారి మేము అంతకుముందు వీడియోస్లో చాలాసార్లు సాహితీ చెప్పుంటుంది, లోకల్గా ఫార్మ్ స్టాండ్స్ ఉంటాయి కదా, మేము 1-2 ఫార్మ్ స్టాండ్స్కి అట్లా వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళొస్తుంటాం అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు మ్యాంగోస్ ఒకటి, బెండకాయలు ఒకటి, అవి భలే ఫ్రెష్ గా దొరుకుతాయి. మనం ఎక్కువ క్వాంటిటీలో అయినా తెచ్చుకోవచ్చు. నేను యాక్చువల్గా అదే చేశాను. సో ఇవి అయితే ఎన్ని కావాలమ్మా? ఈ చిన్న గ్రీన్ మ్యాంగోస్ ఆ స్టోర్స్ లో దొరుకుతాయి, లేకపోతే మీరు ఇండియాలో ఉంటే ఆబ్వియస్లీ మీకు చాలా ఫ్రెష్ గానే దొరుకుతాయి. దీన్ని పెట్టినానా, ఏం చేసుకుందాము? ఈ చాలా అన్ని గట్టిగానే బాగానే ఉంటాయి. మీకు నా ప్రాబ్లం ఏమైందంటే ఇండియన్ స్టోర్ లో తెచ్చుకున్నప్పుడు పుల్లగా లేవు, లేకపోతే మెత్తగా ఉంటుంది. ఆ పెద్ద మ్యాంగోస్ ఉంటాయి కదా, ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి బేబీ గ్రీన్ మ్యాంగోస్ బేబీ చాలేమోలే నాన్న. ఇంకోటి నీ పప్పు కట్లా చేసి పెట్టాలి, ఆల్రెడీ పచ్చళ్ళు ఉన్నాయి కదా. ఎస్, ఇవి లోపల పెట్టేయచ్చు. ఎన్నేసాంలే, ఒక 1/2 kg ఉంటాయా, పెట్టే ఉంటాయేమో. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 మ్యాంగోస్ ఉన్నాయా బుడ్డి? నువ్వేం చేస్తా అంటే పేపర్ నాప్కిన్ ఒకటి తీసుకొని నాకు ఒకటి తుడిచేసి ఇచ్చేసేయి, నేను కట్ చేస్తుంటాను. ఈ లోపల ప్యాంట్రీలో నుంచి రెడ్ చిల్లీస్ తీసుకురా, అవి ఫ్రై చేస్తా ఉండు, నేను కట్ చేస్తా ఉంటాను. ఇంకా ఎప్పుడు పచ్చడి అవుతా ఉంటుంది. బేసిక్లీ ఏంటంటే ఏందన్నా ఈ పెట్టవేంది కాస్ట్ పోయి, నాకనుకోని మీరు పెట్టుకోవడం ఏంది? అంతే, నువ్వు పెట్టుకున్నావు కదా ఆల్రెడీ వీడియోలో, అందుకే నేను పెట్టుకున్నా. ఇవి సాహితీ పెట్టుకున్నాయి, మేము కాస్ట్కోలో తీసుకున్నాం అనమాట. గోల్డ్ ఇయర్ రింగ్స్, ఇవి లైట్ వెయిట్ వచ్చి ఇప్పుడు ఈ ఫ్యాషన్ అంట కదా, ఏమంటారు టియర్ డ్రాప్స్, హూప్స్ ఆ టైప్ కొన్నారు, చాలా బాగున్నాయి బుడ్డి. ఎత్తుడో లేదు కదా నాకు ఇచ్చి. బేసిక్లీ ఏంటంటే ఈ పచ్చడి అంత ఫాస్ట్ గా చేపిస్తే అంత ఫాస్ట్ గా చేపియాలి అమ్మ చేత. వీళ్ళ పాప అన్నం ఏం తినలేదు, ఎందుకంటే మధ్యాహ్నం 2:30 అవుతుంది, ఇంకేమి తినలేదు నేను ప్రస్తుతానికి. 13 చిన్న మ్యాంగోస్, పెద్ద అయితే ఐ థింక్ ఒక 3 అట్లా ఉంటాయేమో. కానీ బుడ్డి వీటితోటి భలే ఉంటుంది బుడ్డి. చిన్న అయితే ఏంటంటే బాగా పుల్లగా ఉండాలి, లేకపోతే గట్టిగా ఉండాలి. ఇక్కడ మనకి నేను చాలా టఫ్ గా దొరుకుతున్నాయి ఆ సిచ్యువేషన్ లో. ఇవైతే కట్ చేయడం మేము ఆల్రెడీ తెచ్చినప్పుడే వాష్ చేసేసి పెట్టేసాము. కటింగ్ కూడా ఏం లేదు, ఇవి ఉంటాయి కదా మధ్యలో పెట్టుంది. నేను ఆల్రెడీ వాష్ చేసింది, మర్చిపోయాను, అదే చెప్దాం అనుకున్నా. వాష్ చేసి మేము వాష్ చేసి డ్రై చేసి పెట్టాము. మళ్ళీ కొంచెం వెట్గా ఉన్నాయి కదా. ఇదేమి నిలువ ఉండే పచ్చడి కాదు కదా బుడ్డి, కొంచెం వెట్టగా ఉన్నాయి, ఏం పెద్ద పాడైపోతుంది అనేం లేదనమాట. నువ్వు అది తెచ్చేయాలమ్మా, ఆనియన్స్, ఇది మనం పెప్పర్స్ తెచ్చేసుకో. చిన్న పీసెస్ కట్ చేసుకుంటాను, చిన్నవి కట్ చేసుకో. ఈ పచ్చడిని నేను ఎప్పుడైనా తిన్నానా నాకు గుర్తులేదు. నాకు తెలిసి ఉండరు బుడ్డి, మీరు ఇండియాలో తిని ఉంటాం మేము. ఇండియా వెళ్ళినప్పుడు కూడా మీరు ఎప్పుడు తిన్నారు?
అప్పుడు లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ అయినప్పుడు ఇలా సమ్మర్లో వెళ్ళాము. ఇప్పుడు ఏ సీజన్లో అయినా దొరుకుతున్నాయి లేండి కానీ మ్యాంగోస్ కూరలాగా తినిద్ది సాహితి ఎక్కువ. సంజి నాకు అంత ఫేవరెట్ ఏం కాదు. I love mangoes. సాహితికి మటుకి నా వెజిటబుల్ లిస్ట్ ఫేవరెట్స్ టాప్ ఫస్ట్ ప్లేస్ మ్యాంగో. నిజమే, అది సాహితికి చాలా ఇష్టం. ఫ్రూట్ అంట ఎందుకు అనిపిద్ది చెప్పు? సీడ్ ఉంది కాబట్టి. అంతేనా? ఎనీథింగ్ విత్ సీడ్ ఇస్ కన్సిడర్డ్ అ ఫ్రూట్. మరి అన్ని ఫ్రూట్స్ ఏ మనం తినే, ఇంకా టమాటాలు. అవును, చిల్లీస్ కూడా ఫ్రూట్. మరి ఇంకా వెజిటేబుల్స్ ఏంటి చెప్పండి? లీవ్స్, పొటాటోలు. లిటరల్ గా అయితే మనం అయ్యే తినాలి వెజిటేబుల్ అంటే. బ్రాక్లీ, కాలీఫ్లవర్. కరెక్టేగా, పట్టుకుండదు. ఎస్పాగ్రాస్ అయినా స్పూన్ కావాలా? ఈ నాన్న చిన్నది బెటర్ ఏమో, ఈజీగా వస్తా. బుడ్డ స్పూన్ ఇలే చివరి ఉన్నది ఇచ్చేసి. బేసిక్లీ ఏంటంటే మధ్యలో పెట్టి ఉంటుంది కదా, అది తీసేస్తే సరిపోయింది. కానీ నీకు అమ్మమ్మ వాళ్ళు చేసే పచ్చడిలో ఉంటుంది పెట్టుకోండి మధ్యలో. అది వేరు నాన్న. వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి తీసుకొని వెళ్ళి మ్యాంగోస్ ఇలా కొట్టియడానికి స్పెషల్ గా ఉంటారు. ఆ పెద్ద మ్యాంగోస్ తెచ్చినప్పుడు పెద్ద కత్తులు ఉంటాయి, వాటితో పెట్టి అపిమని కొట్టేసి ఇస్తారు వాటితో పాటు. అది నీకు టేస్ట్ బాగుంటుందా తినేటప్పుడు? వేస్తే బాగుండదు బుద్ధి. ఇది బాగుంటది. సంజి నాకు మొన్న ఒక డౌట్ వచ్చింది, ఇవి వేస్తే చెట్టు వస్తుంది కదా ఆడింది. కరెక్టేగా వచ్చిద్దిగా, మనకి ఇక్కడ రాదు కదా, అది ప్రాబ్లం. వెదర్ కోసం రాదు. అదే ఫ్లోరిడా అట్లాంటి కాలిఫోర్నియా ఉంటే హాయిగా. వాళ్ళకైతే ఫ్లోరిడా వెళ్ళినప్పుడు మనం చూసాం కాబట్టి ఎన్ని ఉన్నాయి అసలు. బుడ్డి బంగారం, నేను కటింగ్ చేసుకుంటా ఉంటాను. జడ్చీలు ఇస్తా, తెచ్చావా? తెచ్చాను. ప్యాన్ తెచ్చుకో. నేను ఏదైనా ఫాస్ట్ గా ఫాలో అయిపోతా. ప్యాన్ నాన్ స్టిక్ తో ఏం ప్యాన్ పెట్టాలి? నాన్ స్టిక్ పెట్టుకో. ఏమైంది? అక్కడ ఉన్నాయి చూడు, న్యూ ప్యాన్స్ అక్కడ ఉన్నాయి. కాంప్రమైజ్ అవ్వను బుడ్డి. ఈ వీడియోలో మరి న్యూ అంటే ఈ వెజిటబుల్ తో మేము ఎప్పుడూ ఒక రెసిపీ చూపించలేదు, సో అది న్యూ. మ్యాంగో తోటి ఎప్పుడు? అటు బుడ్డి, అటు దాంట్లో ఉన్నాయి చూడు. మొన్న తెచ్చి నీ దాంట్లో పెట్టేసా, ఇంకా స్పేస్ ఎత్తకాలి. వైట్ దా? వైట్ది ఎందుకు, వేరేది కూడా ఉందిగా కింద ఉన్నాయి. తీయటం కష్టమైంది నీకు. 3 or 4 తెచ్చాను, దాంట్లో ఒక్కటే ఓపెన్ చేసాం అనమాట లాస్ట్ వీక్. ఇది నో కుక్ లేదు నాన్న రెసిపీ, బేసిక్లీ నో కుక్ అంతేలే. అంటే రెడ్ చిల్లీ సేపాలి అంతే. నువ్వు చెప్తుంటావు కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్. చిన్నదా? చిన్నది, చిన్న సరే. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్తావు కదా బుడ్డి, అంతే. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయిపోద్ది, ఎవరైనా చేసుకోవచ్చు. 13 కూడా వేసేదా బుడ్డి? కొంచెం రెసిపీ కానీ తక్కువ చూపించేద్దామా, అయిపోద్ది కదా పని. మళ్ళీ చేస్తాను నీకు. ఏమో మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దో ఏమో, అన్ని అట్లానే చెప్తా. అదిగో అక్కడ చూడు ఎంత ఉందో, చెప్పినా కూడా నంబర్ ఎవరు చూపించాలి కదా. ఇదేంటిది? ఇది వేరే పచ్చడి కదా, ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు చూపించే పచ్చడి. అదిగో చూడండి, సాహితీ చూపిస్తుంది. యాక్చువల్ గా నేను నిన్ననే చేశాను, కలిపి పెట్టాను. ఇట్లా నాన్న ఇటు పెట్టుకో. ఇది నిలుగుండే పచ్చడి. 1-2 months అయినా ఉంటది, 2 months అట్లా అయినా ఉంటది. 2 months ఉంటుందా? ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా ఎక్కువ రోజులైనా ఉంటుంది. చూడండి అంత ఫ్రెష్ గా, స్మెల్ భలే వస్తుంది కదా. దాంట్లో ఇది వేసాను బుడ్డి, మన మస్టర్డ్ ఆయిల్ వేసాను నీకు, అందుకని స్మెల్ సూపర్ ఉంది. గార్లిక్ పీస్లు నేను ఆయిల్ కూడా వేడి చేసేయలేదు అనమాట, దాంట్లో డైరెక్ట్ గా వేసేసాను. చూడండి మధ్యలో గార్లిక్ కనిపిస్తుంది, మ్యాంగోస్. ఈ పచ్చడి కూడా చూపించచ్చు కదమ్మా. బాగుంది, చాలా టేస్టీగా. నా లైఫ్ లో ఫస్ట్ టైం చేశాను. అవును, ఈ మ్యాంగోస్ దొరికాలకి సరే అని ట్రై చేసింది మమ్మీ, చాలా బాగా వచ్చింది. నచ్చిందా బుడ్డి నీకు కూడా? చూపి రెసిపీ. ఇది రాసి మా అమ్మమ్మ రెసిపీ. చూపిద్దామా? చూపిద్దాం. అయితే ఒక పని చేస్తానులేండి, కొన్ని ఒక 7-8 మ్యాంగోస్ అలా కట్ చేసి మిగతా ఉంచేస్తే ఆ రెసిపీ కూడా చూపించచ్చు అప్పుడు. ఏమంటావు బుడ్డి? స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇది దేంట్లో అయినా ఎస్పెషల్లీ పచ్చడి, పప్పు, నెయ్యి కలుపుకొని తింటే బాగుంటుంది. పొద్దున డాడీకి మధ్యాహ్నం లంచ్ లోకి పెట్టా బుడ్డి, చాలా బాగుంది అన్నాడు. ఎందుకంటే నిన్న చేసాం కదా, చేసి పెట్టేశాను. ఈ రోజు ఇంకా వీడియో ఎలాగ తీస్తున్నాం కదా, ఒకసారి చూపిద్దాం అనుకున్నా, ఇక్కడ పెట్టా. బిగ్గెస్ట్ పని ఏంటంటే ఈ పచ్చడిలో కట్ చేయటము పీసెస్ చిన్న చిన్నవి. కానీ భలే ఉంది ఈ పచ్చడి, స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఈ ఫ్రెష్ తింటే డిఫరెంట్ కదమ్మా ఎప్పుడైనా. డిఫరెంట్. దాని తర్వాత చిన్న పీసెస్ కదా, నెక్స్ట్ డేనే తినేయచ్చు, మరి ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇండియా నుంచి అవన్నీ తెప్పించుకొని అంత గందరగోళం అయ్యే కాడికి ఎందుకో నాకు ఈ కనిపించగానే చేసేద్దాం. మేము ఎప్పుడైనా పచ్చళ్ళు ఇండియా నుంచి షిప్పింగ్ తెప్పించుకుంటాం, కానీ ఎప్పుడు ఇట్లా మాతో పాటు ఇప్పుడు క్యారీ చెయ్యం. ఎందుకంటే అది మొత్తం ఆయిల్ అది ఉంటుంది కదా, ఎంత ఎగిపోయినా ఆయిల్ ఉంటది. దాని తర్వాత అవసరం లేదు బుడ్డి, మీకు వేరే తెచ్చుకోవచ్చు కదా అవసరమైనవి. అదే అయిగోట ఓన్లీ అన్ని సూట్ కేసులు నీ స్టఫ్ అదే అవసరమైనవి తెచ్చుకుంటాము. ఎన్ని వేయాలి చిల్లీస్?
ఏందో బుడ్డి నీకు చూసే పాటలు ఎక్కువైపోతున్నాయి. పోయిన వారం కూడా అంతే, నా చేతే కటింగ్ అంతా చేపించారు అక్క చెల్లెళ్ళు కలిసి. అవును, మా కటింగే కాదు, మా ఇదేం పని ఉంది పచ్చడి. అదిగో ఇందాకేమన్నావు, దీంట్లో కటింగే పెద్ద పార్ట్ అని చెప్పు. నీకు అవ్వ రెసిపీస్ అంత నచ్చినప్పుడు నువ్వు అన్ని చూపియాలి అవ్వ చేసేది. నాకు వస్తే కదా జంతికలు, గవ్వలు. గవ్వలు తక్కువ చేసేవాళ్ళు కానీ జంతికలు, గవ్వలు తెలుసు అవ్వ చేసింది. దాని తర్వాత చెక్కలు, జంతికలు, లడ్డు అవి భలే చేస్తారు. చెక్కలు ఎప్పుడు చేస్తామా? నాకు వస్తే కదా బుడ్డి నేను చూపించడానికి. దాన్ని నేర్చుకొని చూపి. చెక్కలు చేయాలంటే వెదర్ బాగా రావాలి, మళ్ళీ బయట చేయాలి, ఇంట్లో చేయను. లాస్ట్ టైం పేరు నాది, తినేదేమో మీ అందరిది. అందరం బాగా తిన్నాం. మీ అందరంటే సంజన లేదు అప్పుడు, డాడీ అమ్మ ఎక్కువ తిన్నారు నాకంటే. మళ్ళీ పేరేమో సాహితీ కోసం చేసాము అంతే. డ్రెస్ దాంట్లో పడిద్దాం చూసి. ఏం పడదు మా మూతుంది. సో గార్లిక్ కూడా తెచ్చాను. ఎన్ని గార్లిక్ పీస్లు వేయాలమ్మా? హోల్ గార్లిక్ తెచ్చాను. మర్చిపోయా, మ్యాంగోస్ 8 వేసాం. 8 మ్యాంగోస్ వేసాం, చిన్నవి అంటే 2 పెద్దవి లాగా చిన్న చిన్న పీస్లు కట్ చేసుకుని. అండ్ ఇప్పుడు గార్లిక్ ఎన్ని క్లోజ్ వేస్తామా? ఒక 6 అలా వేస్తా బుద్ధి. ఈ పెద్ద క్లోజ్ కదా. అవును, మీకు ఏముంది, టేస్ట్ బాగుంటది అంతే. నాకు చాలా ఇష్టం అనమాట గార్లిక్ వేయటము. ఒలిచడం పని కానీ చేయటం బాగుంటది. హెల్త్ కూడా చాలా మంచిది కదా. మన వీళ్ళున్న కాడికి తింటవే. ఆ పచ్చళ్ళు కూడా చాలా వేసాను బుడ్డి. ఇట్లాంటి 2 క్లోజ్ వేసి ఏం చేశానంటే, మన అది ఉంది కదా రోల్లో ఉంటది చూడు, ఇలా దంచినట్టు అని వేసాను. బాగా పీల్చి బాగుంటాయి, పెద్ద పెద్ద పీసులు కదా. సరే, అయితే ఈ పచ్చడి రెసిపీ వేరుగా చూపిద్దాం, ఎందుకంటే చాలా ఫస్ట్ టైం కదా. సో ఒకసారి అమ్మ ట్రై చేసి, అంటే అమ్మమ్మ వాళ్ళని అడిగి ట్రై చేసింది, బాగా వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తాను. నువ్వు ఒకసారి తిని చూస్తావా? ఆనికి తినేటప్పుడు టేస్ట్ అప్పుడు అవసరం లేదు, ఇది వేరే వీడియోలో చూపించచ్చు. ఇన్ని పచ్చట్లు ఎందుకు, ఆ పచ్చడి చాలు ఇప్పుడు. ఏందో బుడ్డి మమ్మీ ఆవేశంగా ఉంది, చెయ్యాలి. ఉండు బుడ్డి, ఆపద్దు. నువ్వు పనికొచ్చేయి చేయమ్మా. ఈ పనికి రావా పచ్చడి? దీనికంటే ఎక్కువ పనికొచ్చే ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా సరిపోతాయిలే బుడ్డి. ఓకే, కొంచెమే కదా పచ్చడి, చాలు. సో గార్లిక్, నాకైతే మా నాయనమ్మ మా అమ్మోళ్ళు అన్నం తినేటప్పుడు రోట్లో పచ్చడి చేసేసి మధ్యాహ్నం స్కూల్కి పోయి వచ్చేవాళ్ళం కదా. టీవీ దగ్గర వచ్చి కూర్చొని రూమ్ లో హ్యాపీగా ఇల్లు అంతా నీట్ గా క్లీన్ గా అలా ఉండేది, తుడిచి నీట్ గా పెట్టేవాళ్ళు. మధ్యలో రూమ్ లో కూర్చొని ఆకలి అవుతుంది అని వచ్చేవాళ్ళం స్కూల్ నుంచి, కాలు చేతులు కడుక్కొని కూర్చునే వాళ్ళమి. కంపల్సరీ చేతులు కాలు కడుక్కునే వాళ్ళం. ప్లేట్ లో పెట్టి తీసుకొచ్చిస్తే టీవీ చూస్తా నెయ్యేసుకొని శుభ్రంగా తినేసి మళ్ళా మొహం కడుక్కొని మళ్ళీ స్కూల్కి పోయేవాళ్ళం అనమాట. నడుచుకొని వచ్చేవాళ్ళం. దగ్గరే కదా, దగ్గరే. మళ్ళా వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళమే. నాకు అవ్వ ఫుడ్ ఎక్కువ చేయటం గుర్తులేదు కానీ చెక్కలు అన్ని గుర్తున్నాయి. వడియాలు గుర్తులేదు అంతా. అవి కూడా బాగా పెట్టుకుంటారు. వడియాలు అమ్మమ్మ వాళ్ళు చేసినాయిగా, మన ఇంట్లో ఎప్పుడు ఉండేది. సరే, అయితే సో గార్లిక్ ఇప్పుడు అది పాన్ కూడా ఆపేసారు. ఆన్ చేయనా? ప్యాన్ ఆన్ చేసుకో. ఇవి ట్రాష్ లో పడేసుకొని హ్యాండ్స్ వాష్ చేసుకోవాలంటే. సరే, ఆ లోపల ఇది హీట్ అయి నాకు చూపిస్తాం అయితే. సరే, అయితే ఇప్పుడు చిల్లీస్ వేయాలి కదా. ఏనా? రెడ్ చిల్లీస్. రెడ్ చిల్లీస్తోనేనా ఈ పచ్చడి చేసేది? ఎండుమిరపకాయలతో సూపర్ గా ఉంటది. 1 2 ఇంకా కౌంట్ చేస్తారు సంగతి. నువ్వు ఎక్కువ స్పైసీ చేస్తావు. ఉండాలి బుడ్డి, చాలా ఉన్నాయి. 6 7 8 9 10 11 బుడ్డి 12 13 ఇంకా అయిపోయింది. 14 15 సరిపోవు అసలు. చూడండి ఒకసారి చూపిపోయింది. 15 వేసాను. ఇన్ని అసలు పచ్చడి ఎంత ఉంది? స్పైసీ అయిద్ది. ఇంకొకటి అన్నయ్యి, ఇదిగో నీకోసం వేసా. ఇంకోటి అన్నయ్య బుడ్డి. ఓ మై గాడ్, వేయలే, ఒకటి అన్నయ్య సరిపోయింది. ఇంకో 5. ఇంకా అంతే. వేసేయి అంతవరకు వేసేయి బుడ్డి, ఇంకా చాలు. ఇంకా ఎక్స్ట్రా 14 ఇప్పించింది. ఏం కౌంట్లు వేసుకుంటున్నారంటే. ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం రావాలి, ఫ్రై అవ్వాలి. ఈ ఒక్కటే ఫ్రై చేసుకోవాలమ్మా? కాదు బుడ్డి, దీంతో పాటు ఆవాలు మెంతులు కూడా చేసుకోవాలి. కానీ ఆవాలు అయ్యి మనకి యాక్చువల్ గా ఉన్నాయి ఇంట్లో, నేను ఫ్రై చేసి చూపిస్తాను అదేంటిది అని, దాని గురించి అప్పుడు చెప్దాము. ఇప్పుడు ఏంటంటే మీరు ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని 1 స్పూన్ ఆవాలన్నమాట, అవి కూడా కొంచెం లైట్ గా ఇట్లా చిట్టపట్ట వరకు ఫ్రై చేసుకోండి. అది చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ 1/2 స్పూన్ మెంతులు, అవి కూడా ఫ్రై చేసుకొని దోరగా అన్ని డ్రైగానే ఫ్రై చేయాలి. ఆయిల్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసేసి మిక్సీలో పౌడర్ లాగా చేసుకుంటే అయిపోద్ది. సో మా దగ్గర ఆల్రెడీ పౌడర్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ రెడ్ చిల్లీస్ ఆల్రెడీ ఉన్నాయి. అవి చూపించేటప్పుడు అవి చూపిద్దాం. ఇంకా ఆపేస్తున్నా. ఓకే, ప్యాన్ బాగా హీట్ ఎక్కుంది ఆల్రెడీ, కొంచెం తగ్గించి ఫ్రై చేసిన అయిపోయింది. చూడండి ఇలా రావాలి కలర్.
కలర్ వచ్చేయాలి బుడ్డి, లేకపోతే బాగోదు పచ్చడి. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మిక్సీ తెచ్చేయి, ఇది ఒక్కసారి మిక్సీలో తిప్పి దాని తర్వాత చూపిద్దాం మిగతా ప్రాసెస్. సరే ఓకే, చిల్లీస్ వేయాలి. ఘాట్ వస్తున్నాయి కదా, ఫ్యాన్ కూడా ఆన్ చేశాను మధ్యలో, అందుకే. రెడ్ చిల్లీస్ వేసేసి చాలా ఈజీనే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం లేవులేండి. మూత పెట్టాను, అది కొంచెం సాల్ట్ నానా, సాల్ట్ ఇప్పుడు వేయాలా? కొంచెం వేసేస్తాను. మన పింక్ సాల్ట్ వేస్తున్నాను నేను, ఏ సాల్ట్ అయినా వేసుకోండి. 1.5 వేస్తాను సరిపోద్ది. చిన్న స్పూన్లు, ఈ పెద్దవి కాదు. ఒక 1 స్పూన్ అయితే అంతే. ఒక్కసారి తిప్పుదాము. చాలా ఇప్పుడు నువ్వు ఈ పౌడర్స్, మేతి సీడ్స్, మస్టర్డ్ సీడ్ పౌడర్, అదే అవి ఫ్రై చేసుకుంటే అప్పుడు ఇప్పుడు వేయాలా? ఇప్పుడు వేయచ్చు, లేకపోతే నాకు తెలిసి ఇప్పుడు వేసేదానికన్నా కూడా చిన్నది మన కాఫీ గ్రైండర్ లో ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా మనకి ఎలా కావాలంటే అట్లా వేసేసుకోవచ్చు. దీంట్లో వేస్తే ఏంటంటే మన రోల్లో నూరుతారు యాక్చువల్లీ, ఈ పచ్చడి నేను చూసింది అయితే అదైతే హ్యాపీగా నూరుతారు అయిపోద్ది. ఇది మరి అంత పౌడర్ అవ్వకపోతే బాగోదు మళ్ళీ. సో అవి ఫస్ట్ పౌడర్ చేసేసుకొని దాని తర్వాత దీంట్లో మిక్స్ చేసుకో. ఆన్ చేస్తున్నా బుడ్డి. అదిందా నాకు అనిపించింది. చాలు, ఓకే చూద్దాం సరే. అబ్బో చాలానే అయింది బుడ్డి, కొంచెమే ఉంటుంది. మీకు ఘాట్ రాదులేండి, కెమెరా ఉంది కాబట్టి, లేకపోతే బాగానే వస్తుంది. అవును. ఇప్పుడు నెక్స్ట్ గార్లిక్లు. సో గార్లిక్ ఒక 6 క్లోవ్స్ ఇందాక మనం చేసి పెట్టినాయి. దాని తర్వాత మ్యాంగోస్ ఇచ్చేది. మ్యాంగోస్ కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుదాము బుడ్డి. దాన్ని ఏమంటారు, ఇది తీసుకురా నాన్న. ఇది ఉంటుంది కదా మన దీంతో పాటు వేసేది, స్టిక్ లాగా. స్టిక్. స్టిక్ తెస్తున్నావరా బుడ్డి? తెస్తున్నామా. ఇదైతే వైటామిక్స్ లోపల పెట్టి ఈజీగా ఉంటుంది. చెయ్యి పెట్టేయచ్చు, కానీ మళ్ళీ నేను ఇప్పుడు వేసాను అనుకోండి, ఆ చెయ్యి పెట్టేసి మళ్ళీ మిక్సీ వాడి ఇదంతా మళ్ళీ వాష్ చేసుకొని అటు తిరిగి టైం వేస్ట్ కదా. దీని తాలింపు పేరు పచ్చడికి వేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఉంది బుడ్డి అసలు ఛాలెంజ్, ఎందుకంటే ఎక్కువ మెత్తగా అవ్వకూడదు. ప్లస్ వాటర్ అస్సలు వేయలేదు, ప్రస్తుతానికి ఆయిల్ కూడా వేసలేదు. ఆన్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేద్దాం. రెచ్చిపోయి ఎక్కువ తిప్పి దాన్ని పేస్ట్ చేసి ఇప్పుడు, అంటే కొంచెం ఆ పచ్చడి టెక్స్చర్ లో ఉండాలని. ఇప్పుడు నేను వాళ్ళు సూపర్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది కదా. ఈ మర్చిపోయా వేయటం, మర్చిపోలేదు, కలుపుదాం. అయ్యో ఉంది మన పౌడర్, మళ్ళీ దానికోసం ఎక్స్ట్రా తిరుగుతుందని భయం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే బుడ్డి, బౌల్లోకి తీసుకున్నాం. ఈ బౌల్లోనే సార్ యాక్చువల్ చాలా ఘాటుగా ఉంది. ఇప్పుడు లేదు, మ్యాంగోస్ వేసట్లేదు. లేదన్నా ఒకసారి ఇట్లా. సో ఇది బేసిక్లీ బాగానే ఘాటుగా ఉంది బుడ్డి. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయాయి పచ్చడి, చాలా చాలా ఫాస్ట్ గా. అప్పటికప్పుడు తినచ్చు. ఏంది అంటున్నా, మిక్సీలో తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఫుడ్ ప్రాసెసర్ అయితే కరెక్ట్ గా వస్తుంది. మళ్ళా మనం ఇప్పుడు మిక్సీ అలాగ వాడుతున్నా కదా, మళ్ళీ రెండిట్లో అయ్యేటం ఎందుకని. ఎలా ఉంది చూడండి, చూడటానికి కోకోనట్ కలిపినట్టుంది. అవును, కరెక్టే. చేస్తారు బుడ్డి కొంతమంది మ్యాంగో కోకోనట్, కానీ అమ్మ మనోళ్ళు ఎప్పుడు చేయరు, కనుక నాకు ఇదే అలవాటు అనమాట. అది కూడా బాగుంటుంది అనుకుంటా. మమ్మీ ఆ మ్యాంగో కూర చెయ్యి. మర్చిపోయా. అయితే నీకు ఇప్పుడు ఏం చేయాలంటావు ఉన్న మ్యాంగోస్ తోటి? అన్ని మ్యాంగో పప్పు చేయాలి, మ్యాంగో కూర చేయాలి, మ్యాంగో కర్రీ ఫస్ట్ ప్రయారిటీ. సరేమ్మా, ఇప్పుడు ఏంటి? నాప్కిన్ నీకు తెచ్చుకున్నావా? ఇది మనం చేసాం కదా కొంచెం ఇట్లా పచ్చడి. ఇప్పుడు దీంట్లో ఆవపిండి మెంతిపిండి వేద్దాము. పౌడర్ అంటే ఆవపిండి మెంతిపిండి అంటారు కాబట్టి చెప్తున్నాను. మస్టర్డ్ పౌడరు,
మేతి Mustard. మేతి పౌడర్ మేతి అంటే ఫెనుగ్రిక్ కదా, మెంతులు. ఫెనుగ్రిక్ సీడ్స్ పౌడర్ ఇది చెప్పాను కదా, ఒక స్పూన్. మన ఎల్లో కలర్ లో ఉంటాయి చూడండి ఆవాలు, ఇక్కడ అది ఆ పౌడర్ అన్నమాట. ఇది అమెరికన్ స్టోర్ లోనే తీసుకున్నాను, ఉంది ఇంట్లో. ఇంకా అమ్మాయి కలిసిపోయా, బతికిపోయాను, మళ్ళీ చేసే పని తప్పిపోయింది అనుకున్నా. సో అంత అది ఇది చిన్న స్పూనే కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. ఓకే, 1 టేబుల్ స్పూన్. అది పౌడర్ ఏది దీంట్లో ఉంది గుడ్డి, మర్చిపోయా, మెంతుల్ది. సో 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మేతి సీడ్ పౌడర్. ఇది 1 కూడా అంటే అక్కర్లేదు fenugreek కాబట్టి, powder. ఇది 1 కూడా అక్కర్లేదు, ఒక half. హాఫ్ సైడ్ చేదు ఎక్కువ ఉంటుంది కదా. ఈ తాలింపు ఉంచుకున్నాంలే. ఓకే, ఇవన్నీ వేసేసి సాల్ట్, గార్లిక్, రెడ్ చిల్లీస్, మ్యాంగో మ్యాంగో ఆ 4 మిక్స్ చేసుకున్నాము. దాని తర్వాత ఈ 2 మస్టర్డ్, ఇది మేతి పౌడర్స్ ఒకసారి మిక్స్ చేసేసుకొని తాలింపు పెట్టే బుడ్డి. యాక్చువల్గా సేమ్ పానేనా? వద్దు బుడ్డి, ఆవాలు పైకి ఎగురుతాయి. చిన్నది పెట్టు, రౌండ్ ఇది అటు పక్కన ఉంటాయి చూడు. నేను ఎప్పుడు కూడా విడత ఎక్కువ ఉన్న ప్యాన్లో తాలింపు లేను, స్టవ్ పాడు. స్టవ్ మొత్తం అయితుంది. దీంట్లో ఏమంటావా? అంత పద్ధతి ఎందుకు నాన్న? సరే వేసేటే, మళ్ళీ కింద ఉంది, నువ్వు తీయలేవయ్యాను. ఇంకా 2 ప్యాన్లు ఉంటాయి బుడ్డయ్యి తాలింపు కోసం అని. సంజన ఏమో పచ్చడి టేస్టింగ్ లో ఉంది. తినిపెద్ది అదే నేను రెడీనే. ఇట్లా ఇటు వస్తే మీకు తాలింపు కనిపించింది. ఏం వేస్తున్నామా? కొంచెం ఆయిల్ వేస్తుంది బుడ్డి. అది చెప్పేయి మమ్మీ, చెప్పేయి. ఎక్కడ బౌల్ మాడిపోయిద్దు అని నా ప్రాబ్లం. అది ఒక 2 to 3 స్పూన్స్ అనుకోండి. యాక్చువల్గా ఆవకాయ పచ్చడి కంటే, అట్లాంటి పచ్చడి కంటే ఈ పచ్చడి చాలా బెస్ట్. సాహిత్య అదే అనింది మధ్యలో, మేము బ్రేక్ తీసుకున్నాం కదా తుమ్ములు వస్తున్నప్పుడు, అప్పుడు అడిగింది అనమాట. ఏమన్నావు బుడ్డి చెప్పు. యాక్చువల్లీ ఈ పచ్చడి బెటర్ కదా, ఈ పచ్చడి ఎప్పుడు తినచ్చు, ఎందుకంటే దాంట్లో చాలా ఆయిల్, సాల్ట్ టూ మచ్ ఉంటుంది. ఇదైతే కర్రీ తిన్నట్టే బేసిక్. మా దగ్గర మ్యాంగో చాలా తెచ్చుకున్నాను కదా ఆవేశంగా, అందుకని చేశాను. లేకపోతే సాహితీ చెప్పినట్టు ఈ పచ్చడే బెస్ట్ మనకి. ఇంకా దొరుకుతుంటే అది బెటర్ నాన్న. అంటే మీకు ఆ టేస్ట్ కావాలంటే తినచ్చు, కానీ ఇది రోజు తిన్నా ఏమవ్వదు. ఆయిల్ చూడండి అసలు ఎంత తక్కువ వేసాం, అంతే కదా. జస్ట్ తాలింపు కోసమే కదా వేసింది. అంతే, మన మామూలు పప్పు తాలింపు వేసుకున్నట్టు అనుకోండి. ఆవాలు, ఇది యాక్చువల్గా వేరుశనగ నూనె, కోల్డ్ ప్రెస్ పీనట్ ఆయిల్ తో తాలింపు వేస్తుంది మమ్మీ. కొంచెం జీలకర్ర, కొంచెం ఉడద్దాలు, ఓకే, కొంచెం చనాదాలు, కొంచెం ఇంగువ ఇచ్చేసే బుడ్డి. ఉడద్దాలు ఎక్కువ వేస్తున్నాను నాన్న. ఓకే, 2 స్పూన్లు వేసాను. సో ఇవన్నీ వేసుకొని కొంచెం ఇంగువ, ఒక చిల్లీ వేద్దాం ఒకసారి. కరేపాకు వేయక్కర్లేదా? కరివేపాకు వేయాలి కానీ ఎండు కరివేపాకు కదా మంది, అది వేద్దాం నాన్న. ఓకే, వేర్ ఇస్ ఇట్? అటు పక్కన ఉంది బుడ్డి, ప్యాంట్రీ. ఓ ప్యాంట్రీలోనా? ఏం లేదు, మన రెగ్యులర్ తాలింపే వేసుకుంటే మీరు గార్లిక్ కూడా వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి. అవును, ఇంకా అవసరం లేదు. సో ఇది కూడా వేసేసుకొని అది కొంచెం ఒక 5-6 వేస్తే ఒక స్టమ్ కొంచెం వేయచ్చు బుడ్డి. ఇది మా హోమ్ మేడ్ డ్రైడ్ ఆర్గానిక్, దానికి అన్ని పేర్లు పెట్టుకోండి. మా కష్టార్జితం మొత్తం ఈ కరివేపాకులో కనిపించాలి, మా గార్డెనింగ్ స్కిల్స్. ఎందుకంటే వింటర్ టైంలో అవి రాలిపోతాయి కదా, సో అవన్నీ తీసేసి మేము ఇట్లా చేసాము. జస్ట్ ఫ్రై చేసేసి యూజ్ చేస్తున్నాం. సమ్మర్ అయితే ఫ్రెష్ ఉంటుంది కదమ్మా. సమ్మర్ అయితే మా గార్డెన్ లో ఉంటుంది. సాహితీ వెళ్ళటానికి కూడా ఇబ్బంది పడి మరీ తెస్తుంటది, వీడియోలో చూస్తా ఉంటే. బుడ్డి నా శారీ గురించి చెప్పు బుడ్డి, మంచి అవకాశం బుడ్డి, మళ్ళీ అయిపోయింది తాలింపు చేయకపోతే. నేను అనబోతున్నా, నువ్వు కాల్ చేస్తాను. నేను ఏమనబోతున్నానంటే నువ్వు నన్ను కాపీ చేసావని. ఎందుకు? ఎందుకంటే నేను ఈ అవుట్ఫిట్ వేసుకున్నా అని మొన్నే తెచ్చి పెట్టుకున్నాను. నేను ఇది లాస్ట్ వీకే తెచ్చి పెట్టుకున్నాను కింద. లేదు నేను ఇది మొన్న తెచ్చుకున్నాను, ఈ పింక్ వేసుకుందాము అని. మమ్మీ చూడండి నన్ను కాపీ చేసి పింక్ శారీ వేసి. ఎలా ఉంది చెప్పు. ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. సాహితీ ఫేవరెట్ థింగ్స్ అన్ని ఇయ్య అనమాట, సాఫ్ట్ గా ఉండాలి. అవును, యాక్చువల్లీ ఏంటంటే ఈ సారీ రా మ్యాంగోది కదమ్మా, సో అందుకని అమ్మ నింది రా మ్యాంగో మీనింగ్ఫుల్ గా ఉంది అని. ఎందుకంటే రా మ్యాంగోస్ తో పచ్చడి, రా మ్యాంగో శారీ వేసుకుంది. ఇది రా మ్యాంగో, అది ప్యూర్ రా మ్యాంగో చందేరి అన్నమాట. చందేరి పట్టు టిష్యూ. చెప్పు బుడ్డి క్లియర్ గా. కింద టిష్యూ అంటే మీకు కనిపిస్తా ఉండొచ్చు, టిష్యూ మిక్స్, కోల్డ్ టిష్యూ మిక్స్ ఉంది. హాఫ్ టిష్యూ, బార్డర్ హాఫ్ వర్క్ వచ్చి, మళ్ళీ మధ్యలో ఏమో ఒక స్ట్రైప్ వచ్చి, మళ్ళీ ప్లెయిన్ చందేరి పట్టు, మళ్ళీ టిష్యూ లైన్స్, మళ్ళా పైన చందేరి అన్నమాట. అవును, పళ్ళుకి మొత్తం ఇట్లా వచ్చింది.
పళ్ళు మొత్తం మీకు యూజువల్ గా చందేరీస్లో అంటే రా మ్యాంగో అయినా సరే అంటే అతను కొంచెం డిజైనర్ కదా, స్టిల్ ఎక్కువ ఇలానే ఉంటాయి అన్నమాట. సో దానికి యాక్చువల్లీ బ్లౌజెస్ రా మ్యాంగో వాటికి ఏదన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే ప్లెయిన్ ఉంటాయి కదా. సో మమ్మీ ఇది పేర్ అప్ చేసుకుంది, ఇది జస్ట్ వేరే బ్లౌజ్. బ్యాక్ ఇలా నెట్ తోటి ఇలా డిజైన్ పెట్టించుకొని ఉన్నాను అనమాట, కొంచెం ఇట్లా కట్ లాగా. బ్లౌజెస్ చూపించినప్పుడు సాహితి చూపించింది అనుకుంటా ఈ బ్లౌజ్, ఆ వీడియో తర్వాత పడుతుంది. అయిపోయినా ఆపేసాను. అయితే ఇవి ఈ రోజు న్యూ. ఓ ఏదో ఒకటి న్యూ శారీ కూడా న్యూనే. అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి లాస్ట్ కార్తీక సోమవారం రోజు లాస్ట్ మండే రోజు టెంపుల్కి వెళ్ళొచ్చాం, ఆ రోజు వేసుకున్నాను. వీలు పెడితే సాహిత్య ఎప్పుడైనా దాంట్లో ఉంటుంది ఈ సారీ ఈ బ్లౌజే. నేను అనుకున్నా ఈ రోజు వీడియోలో వేసుకుందాము బాగుంటది కదా, రా మ్యాంగో చేస్తున్నాం కాబట్టి రా మ్యాంగో శారీ. సో దానికి మమ్మీ యాక్చువల్లీ ఈ గాజులు మేము ఇండియాలో వచ్చినప్పుడు చాలా బ్యాంగిల్స్ తీసుకుంటే వాటిలో ఈ వర్క్ వేసుకున్నామా. సో తాలింపు వేసేస్తున్నామా ఇప్పుడు? వేస్తున్నాను బుడ్డి, మన ఫ్రై చేసుకున్నాం కదా బాగా వేగిపోయింది. ఇప్పుడే తినాలి పచ్చడి, భలే ఉంటది బుడ్డి. ఎందుకు చెప్పు? ఇది క్రిస్పీగా ఉంటాయి కదా ఈ తాలింపు మొత్తము నీకు బాగా భలే ఉంటది. మిక్స్ చేయమంటావా? చైనా బాగానే కారుగా ఉండింది, ఇప్పుడు ఇంకా తగ్గింది చాలా వరకు. చాలా చాలా తగ్గింది. సరే టేస్టింగ్ టైం ఇచ్చేసే. రైస్ ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టేసా మార్నింగే. చేసావా? నువ్వు ఎప్పుడైనా ఒక పని సరిగ్గా చేస్తావా మమ్మీ? వేడి వేడిగా అన్నం ఉంటే ఎంత బాగుంటుంది. వేడిగానే ఉంది బుడ్డి, ఇప్పుడే కుక్ చేశాను. సో పచ్చడి ఇంకా అయిపోయింది, మమ్మీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ లోపల నేను బౌల్స్ కూడా తెచ్చేసా రైస్కి. రైస్ యాక్చువల్గా ఒక 1 అవర్ కాదులేండి, 1.5 అవర్ బిఫోర్ కుక్ చేసి పెట్టేసా. డాడీ తిన్నారు కదా లంచ్. కానీ నీకు వేడిగా ఉంటే బాగుంటుంది. వేడిగానే ఉందిరా బుడ్డి, చూడు ఇప్పుడే కదా. ఇంకా వేడిగా ఉంది. సాహితీకి ఏంటంటే వేడి వేడి అన్నము. నేను ప్రతిసారి చెప్తానమ్మా, ప్రతిసారి ఇట్లానే చేసింది. మీకు వీడియోలో చెప్పానో లేదో కానీ మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నట్టు కాదనమాట, పెద్దోళ్ళు ఉన్నారు, పిల్లలు కాదు. ఒకళ్ళేమో ముసలోళ్ళు, బామ్మ ఉంటుంది 90 years బామ్మ, సోఫాలో కూర్చొని వేడి వేడి అన్నము వేడి వేడి రసం అంటుంటుంది. రసం నాకేం మామూలుగా చెప్తున్నప్పుడు ఏదైనా ఓన్లీ వేడి అన్నమే. మమ్మీ నేను 90 year old అయితే ఈ చెక్కలు ఎట్లా అడుగుతాను, అవి గట్టిగా ఉంటాయి అట్లా తింటా. అప్పుడప్పుడు పళ్ళు సెట్ పెట్టుకుంటది. పళ్ళు సెట్ పెట్టుకున్నా తినలేరుగా. ఎందుకు పళ్ళు ఉండవని గ్యారంటీ ఉంది. 90 years వాళ్ళు కూడా మీ తాతయ్య తినట్లా, 75 అట్లా ఉన్నా 80 years ఉన్నా కూడా అంతే. నువ్వు కూడా 80 ఉన్నోళ్ళు తినగలేదు, ఎందుకు తిను? 90 అట్లా తింటారు. మా మా ఉంటాడు శుభ్రంగా అన్ని తింటాడు, పళ్ళు అన్ని గట్టిగానే ఉన్నాయి. అవును. ఎల్లుబుడ్డి అది కూడా పెట్టేసి. నా డ్రెస్ కాబట్టి మా ఇట్లా ఎవరైనా ఈ జాగ్రత్త పడుతుంది. నువ్వు స్పూన్ వాడమంటావా? ఏదో స్పూన్ యూజ్ చేసి పెట్టి తొందరగా. 3 అయింది. ఇది న్యూ స్పూన్. 3:30 అయింది. 3 ఎల్లుబుడ్డి ఆకలి అవుతుంది కర్రీలో పాప సరిగ్గా కనిపించట్లా, లేట్ అయ్యి. ఏ మమ్మీ మా ఫైనల్ పచ్చడి. స్లో మోషన్ లాస్తున్నావు కదా కావాలని. అదే నువ్వు తినేటప్పుడే ఫాస్ట్ గా వేసుకుంటాం. కలర్ఫుల్ గా ఉంది ఈ పచ్చడి. చేత్తోనే తినాలి, అసలు ఏ పచ్చడి అయినా చేత్తోనే తినాలి బేసిక్. తిను బుడ్డి, నువ్వు తిని చెప్పు బుడ్డి. మా గమ్ముగా తిను. నన్ను కూడా అంటుంది. అదే కదా, ఎప్పుడైనా నేను ఒక్కదాన్ని టేస్టింగ్ చేసానా? ఇప్పుడు ఇద్దరం ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తాం. టేస్టింగ్ టైం. అమ్మ కంపేర్ చేసుకోవటానికి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ఎక్కువ తినలేదు అది పచ్చడి. నాకు చాలా పాయింట్లు ఉంటాయి బుడ్డి, ఆ టేస్టే వేరుగా ఉంటుంది. కానీ స్టిల్ ఈరోజు ట్రై చేద్దాం. రోల్లో చేద్దాం అనుకున్నాం, ఆల్రెడీ 3 అయింది. రోట్లో చేస్తే 5 అయింది. డిన్నర్ కూడా దాటిపోయింది ఏమో, ఎందుకు వచ్చింది. ఏమంటావు బుడ్డి? చాలా బాగుంది, పుల్ల పుల్లగా బాగుంది. కారం కూడా నాకు తెలిసిన వరకు చాలా వరకు అయితే అవసరం లేదు, ఇంకా ఎవరికైనా కావాలంటే కొంచెం వేసుకోండి, కానీ మాకైతే సరిపోయింది. నాకు సరిపోయింది, సాయితీకి బాగా సరిపోయింది. చాలా చాలా బాగుందా. యాక్చువల్లీ నాకు ఇదే నచ్చింది దానికంటే, ఆవకాయ కంటే. అంటే ఆవకాయ బాగుంటుంది కానీ ఇది చాలా బాగుంది. ఇంకా ఆవకాయతో ప్రాబ్లం ఏంటంటే బుడ్డి, సాల్ట్ ఆయిల్ ఎక్కువ వెళ్తుంది కదా, నువ్వు తక్కువ తింటావు బేసిక్గా. మా ఇంట్లో సాయితీ అనమాట కారం బాగా తక్కువ తింటది. సరే అయితే ఈ పచ్చడి మొత్తము నేను కూడా ఒక 2 daysలో అయిపోయింది కదా. కర్రీ లాగే తినేచ్చు, చాలా బాగుంది. కారం లేదు, హ్యాపీగా. ఆవకాయ అంటే ఓకే, స్టిల్ మనం చేసుకోలేము టైము ఇవన్నీ అనుకుంటే హ్యాపీగా ఇచ్చేసేసుకోండి ఇక్కడ మనకు దొరికినప్పుడు. ఫ్రెష్ వాటర్తో చేసుకోవచ్చు. సో యా,
That's it for this video and ఈ వీడియో మీకు నచ్చుంటే please make sure to like and subscribe and మీ family and friends తో share చేసుకోండి. See you tomorrow in another video. Bye. Se acabó. Free drinks on the house.